హాయ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఉండాలనుకుంటే 2300 అయిపోద్ది. అందువల్ల నేను చెక్అవుట్ చేస్తాం. లగేజ్ అయితే బయటని పెట్టేసాం. లగేజ్ అక్కడ బయటని పెట్టేసాం. రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలా ఉన్నాయి రూమ్స్. ఇప్పుడు ఇక్కడ 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 ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చాలా ఉన్నాయి. చాలా బాగుంది. కొన్ని నాకు తెలిసి రీసెంట్గా కట్టినట్టున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు 4th ఫ్లోర్ అనమాట. ఇది చూడండి, 4th ఫ్లోర్. లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ రిసెప్షన్ ఇక్కడ ఉంది. రిసెప్షన్ కానీ బాగుంది. అదిగోండి, ఫారెన్ హోటల్స్ అని ఉంది. హోటల్స్ అంటే షూట్స్ అనేది చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రూమ్ అయితే చాలా బాగుంది. నేను 1 వీక్ ఉన్నాను ఇక్కడ. 7 రూమ్లు ఉన్నాయి. మళ్ళీ ఇంటి పక్క 7 రూమ్లు ఉన్నాయి. చాలా పెద్ద, చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా. నేను అదే అంటున్నాను, ఎవరైనా డబ్బులు పెట్టాలనుకుంటే 2000 పెట్టాలనుకుంటే ఇక్కడ ఈ హోటల్కి రావచ్చు. కోల్కతాలోని స్వర్ణ హోటల్ అని మ్యాప్లో కొడితే వచ్చేస్తుంది. ఈజీగా అడ్రస్ తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రూమ్ చూపిస్తాను. ఎస్ఎఫ్ఎల్ ఇలాగ మనం ఏమైనా సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. కబోర్డ్ కూడా ఇలా ఉంది. కబోర్డు కూడా ఇలా ఉంది. నాకు రీసెంట్గా కట్టినట్టు పెట్టకూడ చూడండి, చాలా బాగుంది. టీవీ కూడా ఉంది, ఏసీ. మళ్ళీ ఇక్కడ చూడండి, సోఫాలు. ఇది ఎక్కువ రేటు ఉంటుంది అనుకుంటా. ఇది ఎక్కువ రేటు ఉంటుంది. బుక్ చేసినప్పుడు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ వస్తుంది ఫోటోలు. నేను చూడలేదు, అందువల్ల నేను మిస్ అయిపోయాను. నాకు ఈ రూమ్ బాగా నచ్చింది. అది నేను తీసుకున్న రూమ్ అయితే 2000 అనమాట. ఇది అయితే 800 ఎక్స్ట్రా. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ సోఫా వచ్చింది. ఇదే బాగుంది. నాకు బాగుంది. ఇక్కడ ఇలా బయటని ఇలా ఉంది, చూడొచ్చు. ఇక్కడ ఎవరో తింటున్నారు అన్నం. ఇక్కడంతా ఇలా ఉంది. వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి, అత్తం ఇలాగ వేసుకోవచ్చు. పైకి ఎత్తుకోవచ్చు, మళ్ళీ కిందికి వచ్చేచ్చు. ఇలాగ బాత్రూమ్, ఇలా బాత్రూము. నేను ఇదంతా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇదంతా ప్రమోషన్ ఏం కాదు. రూమ్ బాగుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వీడియో చేయండి, ఇలాగ పెట్టండి అని చెప్పారు. అందువల్ల చేస్తున్నారు. ప్రమోషన్ అయితే నేను ఇప్పుడు వచ్చి ప్రమోషన్ ఏమీ చేయలేదు. డబ్బులు అయితే తీసుకోవట్లేదు. డబ్బులు ఇచ్చేస్తున్నారని అనుకోకండి గైస్. ఇది జస్ట్ రూమ్ బాగుందని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మనం. అందువల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ రూమ్ అయితే నాకు మా రూమ్ కంటే ఈ రూమ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా పడుకోవడం, సోఫా నాకు ఇది బాగా. 2800 అంటాయా, 800 డిఫరెన్స్. అది సంగతి. ఓకే గైస్, ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్. మ్యాప్లో కొడితే గూగుల్లో ఉంటుంది. గూగుల్లో స్వర్ణ హోటల్ అని కొడితే వచ్చేస్తుంది. అడ్రస్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది. మన రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లాంటి చెప్పంటే మనకి నాకైతే హిందీ రాదు. ఇక మనోడైతే ఏదో హిందీ చెప్తున్నాడు, అంతే హిందీలో మాట్లాడతారు అన్నారు. హలో సార్, हमारा ये सोन होटल है। यहाँ पे 43 लेलिन थर्मी कोलकाता 7,13,000 में है। यहाँ पर आए सर आप लोग, यहाँ पर सारी सुविधा आपको मिलेगी। ఈసారి అయితే మంచిగా మాట్లాడతాడు. ఈసారి అయితే మంచిగా మాట్లాడతారు, మంచిగా సర్వీస్గా హెల్ప్ చేస్తారు, బాగా మంచిగా సపోర్ట్గా ఫ్రెండ్గా ఉంటారు. అందుకని నన్ను చాలా బాగా నచ్చింది. అందువల్ల నేను నిజంగా చెప్పాలంటే నేను ఆన్లైన్లో చూసినప్పుడు 2 hours ఎతికాను రూమ్స్ అన్నీ. ఈ హోటలే నాకు బాగా నచ్చింది రూము. అందువల్ల మళ్ళీ ఇక్కడే తీసుకున్నాను. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది కదా అనేసి. అందువల్ల ఇక్కడ మంచిగా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా? బోటు నదిలోనే బోట్లు వెళ్తాయి కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. ప్రిన్సెప్ కాట్ అని అక్కడికి వచ్చామన్నమాట. ప్రజెంట్ నదిలోకి బోటుకి వెళ్తాం. ఇప్పుడు ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రేట్ అడిగాము. బోటు, చిన్న బోటు ఉంటుంది కదా, కేరళలోని బోట్లు ఎలా ఉంటాయి, ఆ బోట్లో ఇద్దరు కలిపి 400 అని చెప్పినాడు. ముందు 500 అన్నాడు. 400 300కి ఇవ్వండి అని చెప్పాను. వాడు నాకు తెలిసి అటువైపు అందరూ ఎక్కుతారా, 300 అని అంటున్నారు. కానీ ఇక్కడ చాలా ఈ పార్క్లో అయ్యేటట్టు అందరూ లవర్సే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా నది. బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ ఇది. ఫస్ట్ బ్రిడ్జ్ అటువైపు ఉంటుంది. ఫస్ట్ అక్కడైనా కదా
ఇది సెకండ్ బ్రిడ్జ్ ఇది. ఇక ఇలాంటి బోట్లు అయితే 400 అని చెప్తుండే, 300కి ఇచ్చినా బాగున్నాం, 300కి ఇచ్చినా బాగున్నాం. ఇప్పుడు చివరికి వెళ్తాం, అక్కడ ఎంతకి ఇస్తున్నారు రేట్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ చాలామంది ఈ పార్క్లో లవర్సే ఉన్నారు ఎక్కువ మంది, చూపిస్తాను. ఇక్కడ మనోడైతే నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో చెప్పట్లేదు, ఎందుకంటే దేనికి నవ్వుతున్నారు. చేసుకుంటారు కదా మనకెందుకు. ఇప్పుడు చెట్లన్నీ పెద్ద ఎండ, ఈరోజు ఎండ వచ్చింది, నిన్న మొన్న వర్షం పడిపోయింది బాగా. ఇప్పుడు లంచ్ కూడా ఏమీ చేయలేదు. ఇక ఇది బోట్ రైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు తిందాం అనుకుంటున్నాం, చూడాలి. మొత్తానికి అయితే ట్రిప్ అయితే అయిపోయింది మాది. ఈరోజు నైట్ ట్రైను బాగా అయింది అని అనిపించింది నాకైతే. ట్రిప్ సూపర్గా అయింది. ఇది దుర్గా బొమ్మలు ఇవన్నీ చూసాం కదా, చాలా హైలైట్ ఉన్నాయి. అయ్యో వాళ్ళు అక్కడ ఉన్నాయి, దుర్గా పూజ అవన్నీ చూసా. పెద్ద పంటలు లాంటివి పెట్టేది, చాలా బాగా అయింది. నాకు బాగా నచ్చింది ట్రిప్. అదిగోండి గాయ్స్, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టూరిస్ట్ సిటీ ప్రిన్సెప్ కార్ట్ అంట. ఇక్కడ ఇలా ఉన్నాయి బోట్లు. ఇప్పుడు ఆ చివరికి వెళ్ళి కనుక్కున్నాం గైస్. ఇప్పుడు నదిలో వెళ్తున్నాం, ఇప్పుడు బోట్ ఎక్కుతున్నాం. పంపించిన జారిపోతాం, ఆశ ఉంది ఇక్కడ, పట్టుకోవాలి గట్టిగా ఇక్కడ. ఇలాగా జారిపోతాం బాబో. ఈ బోట్ ముందుకు వస్తే ఎక్కడానికి అవుతుంది. కొత్తగా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది, డిఫరెంట్గా ఉంది. లాస్ట్ టైం అయితే కాశీలో ఇలాగే కూర్చొని వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే గంగా నది ఇది, ఇదంతా చూడండి ఎంత నీళ్ళు ఉన్నాయి చూడండి. అది సెకండ్ బ్రిడ్జ్ అనమాట. కానీ ఇది కూడా భయంగానే ఉంది, ఊగేస్తుంది, అటు ఇటు ఊగుతుంది. అందుకే లైఫ్ జాకెట్ వేసుకోండి గాయస్, వేసుకోకపోతే ప్రమాదం అవుతుంది. మళ్ళీ చెప్పలేం కదా ఎలా ఉంటుందో తెలీదు. సో కాలేజీ ఎదుగుతుంది బాగా, అందుకే లైఫ్ జాకెట్ వేసుకున్నాను, మనకి సేఫ్టీ ఉంటుంది. అందుకంటే గాయస్ సెకండ్ బ్రిడ్జ్ అనమాట ఇది, సెకండ్ బ్రిడ్జ్. అటువైపు అవరో బ్రిడ్జ్ అటువైపు వెళ్ళినా బాగున్నాం, కానీ అటువైపు లేదంట. ఇది చుట్టూ ఎలాగ వెళ్ళి అలా అటువైపు వెళ్తారు, వాళ్ళ లోపలికి వెళ్ళి అలాగ వస్తారు. అలా అటువైపు ఒక రౌండ్ వేసి వస్తారు. ఎందుకు కలిపి 350 పేరం అడిగాము, ఇది 50 రూపాయలు తగ్గించారు అంతే. ఇప్పుడు టైం చూడండి 1:48 అయింది, అంటే 1:46 అనుకోండి. 6 గంటలు తిప్పుతారు, 6 గంట. నీళ్ళు చల్లుకుందాం గైస్, ఎలాగ గంగా నది నీళ్ళు కదా. చూడండి గైస్, చూడండి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం, చూడండి దగ్గరికి వచ్చాం. బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. చివరి వరకు ఉంటే అది సంగతి, సూపర్గా ఉంది. కాలేజీ విపరీతం గాలి వస్తుంది, కానీ భయం అయితే ఉంది నాకు, ఎక్కడ పడిపోతాను నేను. చూసారు ఎంత హైట్ ఉండదు, మీకే అర్థమవుతుంది. చూడండి అంత హైట్ ఉంది వాటర్, చేతికి కూడా దగ్గరకు ఉంది వాటర్. ఇదిగోండి గైస్ వాటర్, ఇదిగోండి బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్. ఎలాగ ఉందో అలాగే ఓవర్ బ్రిడ్జ్ కూడా అలాగే ఉంటుంది, కానీ అక్క వరకు వెళ్ళాలంటే అది చాలా దూరం, అందువల్ల వెళ్ళట్లేదు. చూడండి దుర్గాదేవి బొమ్మ, దుర్గాదేవి బొమ్మ చూడండి ఎలాగ వస్తుంది. మొత్తం బొమ్మ అరిగిపోయింది, చాలా వస్తుంది. చూడండి నా బ్యాక్గ్రౌండ్, చాలా ఊగుతుంది బోటు. చూడండి వాటర్ ఫ్లో అవుతుంది ఇలాగా. మనం ఇలా కూడా పడుకోవచ్చు హ్యాపీగా, ఇలా పడుకోవచ్చు హ్యాపీగా. చూడు ఎంత ఫాస్ట్గా పడుకోవచ్చు. ఇందుకు ముందు కానీ ఇప్పుడు చాలా గట్టిగా ఊపుతుంది. అలా తిప్పుతారు, అలా తిప్పి అలా అక్క వరకు వెళ్తుంది. మళ్ళీ బాగుంది. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ చూసినా, ఒక ఓవర్ బ్రిడ్జ్ చూసినా ఒకలాగే ఉంటుంది. ఏదైనా చూసాం కదా, చాలు బ్రిడ్జ్ కూడా ఇలాగే ఉంటుంది కదా. చూడండి అలా కట్టడం పూర్వపాటు, అసలు ఎవరు కట్టడో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, అక్కడ పెట్టి ఆ స్తంభం 2 లాగా ఉన్నాయి, కానీ ఈ మధ్యలో అంతా ఏమీ లేదు. మళ్ళీ
మళ్ళీ ఆ చివరి వరకు ఉంది వెళ్ళే కట్టాడు సూపర్గా ఉంది దయచేసి చెప్పడం మర్చిపోయినా ఇదైతే లోపల కూడా కూర్చోవచ్చు పడుకోవచ్చు కబుర్కి అయితే ఇంకా బాగుంటుంది అది సంగతి మాలో ఉండాలి అయితే పనికిరాదు టేస్ట్ అది అందుకే బయట కూర్చున్నాం బయట కాలేస్తారు కదా అందువల్ల చూడడానికి బాగుంటుందని ఇప్పుడు చూడండి పైన ఇలా ఉంది అది సంగతి గైస్ మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేస్తుంది అక్కడ అక్కడ దిగిపోవాలి ఇక ఇంత బంకమట్టి అని ఇంత బంకమట్టి అక్కడ వాటర్ కొట్టుకుని వాడుతుంది ఇప్పుడు ఇది అయిపోయాక రూమ్కి వెళ్ళిపోతాం ఇంకా వెళ్ళిపోయి లంచ్ చేయాలి ఆగలేస్తుంది ఇవాళ బాగా మొత్తానికి అయితే కోల్కతా ట్రిప్ అయితే సూపర్ ఎంజాయ్ చేశాను నేనైతే చాలా బాగా అయింది ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు చాలా బాగా అయింది సూపర్గా అయింది ట్రిప్ ఏమైంది దేవా ట్రిప్ చాలా బాగా అయింది ట్రిప్ బాగుంది ఇంకా ఇది కూడా చూసాం కదా దీంతో లాస్ట్ అయిపోయింది అంతా అన్ని బొమ్మ అన్నీ దుర్గదేవి బొమ్మలు పెద్దవే అన్నీ బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు రావడం కదా ఇదే రావడం ఒకసారి వస్తాం ఒకసారి వెళ్ళిపోతాం అది సంగతి గైస్ చాలా జరిగింది కానీ దుర్గాదేవి బొమ్మలు అయితే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ ఇది అసలు కాలం కూడా అనుకోలేదు ఇలాగ ఉంటుందని చాలా బాగున్నాయి అదిరిపోయింది మేము దసరా చేసిన టైంలో బాగా వచ్చాము చూడటానికి అయితే మామూలు చేసిన వచ్చిన కూడా వేస్ట్ గైస్ నిజంగా చెప్పాలంటే అందువల్ల నేను అది పండగ టైంలో పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ ఎక్కడికి ట్రిప్ అనేది తెలియదు చాలా లేట్గా వెళ్తానేమో తెలియదు చూడాలి ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్ ఓకేనా ప్రస్తుతానికి అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను గైస్ ఓకే ఫైనల్గా అయితే సౌత్ ఇండియన్ మీల్స్ పెట్టాను అప్ప ఈరోజు లాస్ట్ డే రోజు దొరికింది సౌత్ ఇండియన్ మీల్స్ అనమాట 2 ప్లేట్ మావాడికి ఒకటి నాకు ఒకటి మీల్స్ అయితే సూపర్గా ఉంది లాస్ట్ డే అనేసి ఈరోజు లాస్ట్ డే అనేసి నా కోసం మీల్స్ వచ్చినట్టుంది కానీ నాకు ఫుల్ హ్యాపీ సేమ్ మన ఆంధ్ర సైడ్లాగా ఉంది సేమ్ అలాగే ఉంది ఎక్కడా తేడా లేదు సేమ్ అలాగే చేశారు టేస్ట్ ఓకే గైస్ ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే మాది 11:10కి రీచ్ రావాలి ట్రైన్ కానీ రాదు ఇప్పుడు టైం చూడండి 10 నిమిషాలు తక్కువ 12 అవుతుంది ఇప్పుడు చిరాకు చూపుతుంది మొన్న అలాగే లేట్ అయిపోయింది ఈరోజు కూడా అలాగే లేట్ అయిపోయింది అసలు చార్మినార్ ఇప్పుడు ఎక్కడ విశాఖపట్నం చార్మినార్ టు విశాఖపట్నం వెళ్ళాలి సో ఇప్పుడు డిన్నర్కి అయితే చేయాలి ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఇక్కడ ఈవినింగ్ 6:30కి ఆర్డర్ పెట్టాను ఏదైతే ఆర్డర్ పెట్టారని చూపిస్తాను కలిసి ఓకేనా ఇంకా టైం ఈరోజు సాటర్డే కదా ఇంకా 10 నిమిషాలు అయిన తర్వాత సండే అవుతుంది కదా సో మనకి తింటాం నాన్ వెజ్ ఇది ఓన్లీ నాన్ వెజ్ అనమాట మా వాడు ఎగ్ వైట్ రైస్ తింటాం అన్నాడు అందువల్ల నేను పెట్టాను నేను షార్ట్ రైస్ పెట్టుకున్నాను నేను వైట్ రైస్ అయితే నేను పెట్టుకోలేదు మనవాడికి అయితే నిద్ర వస్తుంది చూసారు ఎలాగన్నాడు ఎప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రైన్ చార్మినార్ టు విశాఖపట్నం వెళ్ళిపోతున్నా రేపు ఆఫ్టర్నూన్ 2 అయిపోతారు ఇది ఎగ్ వైట్ రైస్ మా వాడిది ఇదో మా వాడిది నెక్స్ట్ చికెన్ సాల్ట్ పేపర్ గైస్ ఇది ఎగ్ చిల్లీ ఫ్రై అనమాట గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు డేట్ October 5th అనమాట ఈరోజు అంటే ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాం నేను నైట్ తినేసిన తర్వాత బ్లాగ్ ఏం తీయలేదు పడుకుని మార్నింగ్ నేనంటే బేగ లేచిపోయాను కానీ మా ఊరు అయితే ఇందాక 10:30కి అంతకు లేచాడు వీడియో ఏం చేస్తామని తీయలేదు కానీ నిన్న నైట్ ఏంటంటే 1.5 అవర్ గంటన్నర
ఇంటికి వెళ్ళిపోతాం. 110కి అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. కానీ లేట్ అయిపోయింది. 2:30 అయిపోతుంది అనుకుంటా. ఇంటికి వెళ్ళేసరికి 3 అవుతుంది. ఈ మాత్రం ట్రైన్స్ బాగా లేట్ అవుతున్నాయి. శాలిమార్ నుంచి విశాఖపట్నం ఆల్రెడీ ఇప్పుడు విజయనగరం వచ్చింది, దారిలో వెళ్తుంది. దాని తర్వాత విశాఖపట్నం. నేను మార్నింగ్ ఏం తెలియదు, ఖర్జూరం బిస్కెట్లు తిన్నాను. మా వాడైతే నన్ను నైటు చికెన్ పెప్పర్ సాల్ట్ ఉంది కదా, అది కొద్దిగుంటే ఇప్పుడు తిన్నాడు అన్నమాట. కానీ నేను నైటు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాం. కానీ మా కోచ్కు అదే మా సీట్లు కోచ్లో చివరికి పడిపోయింది. మోయిలాగా నడిచాము. 7 ఎక్కిపోయింది, ఫుల్ 7 ఎక్కిపోయింది. ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అంటే మీ నాకు కూడా యాక్చువేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. సో ఇలాగే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ కలుద్దాం తర్వాత, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి. ఓకే, బాయ్ బాయ్. అయినా కాదని నాకే కన్ఫ్యూజన్గా ఉంది, డిఫరెంట్గా ఉన్నాను నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బాయ్ బాయ్.